విజ్ఞాపనకు జవాబు రాలేదు అని వెనుక తిరగొద్దు. ఏమండి, ఇది మూడవదిగా చెప్పాను ఇందాక. ప్రార్థనకు జవాబు రాలేదు అని వెనుక తిరగొద్దు, మానొద్దు. ఆయన నిన్ను పరీక్షిస్తుండొచ్చు, కనిపెడుతుండొచ్చు. నీ ఓర్పుని, నీ సహనాన్ని, నీ నిరీక్షణను, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుండొచ్చు. దానియేలు విశ్వాసం 21 దినం పరీక్షింపబడింది. అంటే అడ్డగింపబడింది. అక్కడ దేవుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు దానియేలు అసలు ఎంతవరకు ఉంటాడని. 21 రోజు దూత రాకపోతే అట్లనే ఉన్నాడు. ఆన్సర్ రాలేదులే, దేవుడు చెప్పదలుచుకోలేదేమో అని లేచి వెళ్ళి తన విధుల్లోకి వెళ్ళలా. తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. ఏదో జరిగింది. నాకు దర్శనం చూపించిన దేవుడు దాని వివరణ చెప్పకుండా ఉంటాడా? ఇస్తాడు. మొత్తానికి దాని వివరణలో ఏదో మర్మం ఉంది. అది నాకు అందకుండా చేయడానికి శత్రువు కుట్ర చేస్తున్నాడు. నేను ఇప్పుడు ప్రార్థన, ఒకవేళ దానియేలు ప్రార్థన మాని లేచి వెళ్ళిపోయినట్టయితే దూత కిందకు వచ్చేవాడా, పైకి వెళ్ళిపోయేవాడు? మళ్ళీ మీరు చెప్పండి. దానియేలు ఏందబ్బా ఇంకా రాలేదని ఒక వారం రోజులుండి, ఏదో నేను అడుగుతున్నాను దేవుడు జవాబు ఇవ్వలేదని ప్రార్థన ముగించి అతను లేచి వెళ్ళినట్లయితే దూత రావడానికి అవకాశం ఉండేదా? కిందికి వచ్చేవాడా దూత? గాబ్రియల్ దూత పైకి వెళ్ళిపోయాడా? దేవుడు గాబ్రియల్ని పంపించాడంటేనే అర్థం ఏంటో తెలుసా? ఆన్సర్ వచ్చిందాక దానియేలు లేవడని దేవుడికి తెలుసు. అది ఆయన ఇరుగును కదా. 21 రోజు కాదు, ఇంకా 14 రోజులైనా సరే కూర్చుంటాడు. మొండోడు మామూలుడు కాదు. దానియేలు అంటే నాకు బహుప్రియుడు. నీకు ఆన్సర్ రాకపోతే ఎందుకు వదిలేస్తావు ప్రార్థనని? అలాగే చెప్తున్నాను, అన్ని విషయాల కోసం ప్రార్థన చేయటం ఉంది, ఒకే అంశం కోసం పోరాటం కూడా. అది దేవుని ముందు పెట్టి ఆ ఒకే విషయాన్ని సాధించేంత వరకు పట్టు వదలక ప్రార్థన. నీ పిల్లలది కానీ, నీ ఫ్యామిలీ ఏది, నీ ప్రయత్నాలు కానీ, తమ్ముడు నీది ఏదైనా సరే రోజు గోజాడు. విసుగు పుట్టాలి ఏసైకి. రోజు నాకు తెలియదు దాని సంగతి తేల్చని కూర్చో. ఖచ్చితంగా నీకు అటో ఇటో తేల్చకపోతే అప్పుడు అడుగు. ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. ఖచ్చితంగా తెలుస్తాడు. నేను చాలా పొందుకున్నాను. ఒక దర్శనం కోసం కాచుకుంటే 3 విధముల నాకు ప్రయోజనాన్ని చూపించి నడిపించాడు. ఇప్పుడు కూడా చాలా ఇష్టం నాకు అట్లాంటి మొండోళ్ళు దొరికితే వాళ్ళతో కలిసి అట్లా ప్రార్థనలో గడుపుదామని. అలా దేవుని ముందు గడపటం ఎక్కువ ఇష్టం నాకు. పిచ్చోళ్ళు ఏం పెద్ద తగలటల్లా. ఇప్పుడు అంత సోదరులు తయారయ్యారు. అంత పైపైన భక్తి. దేవుని ముందు అలా కనిపెట్టుకుందాం, అలా కాచుకుందాం, కొద్ది రోజులు అలా ప్రార్థనలో గడుపుదాం, వస్తావా అని అడిగేవాళ్ళేరి. ప్రతి ఒక్కడి జేబులో ఒకటి ఉండగా అదే పిచ్చి మత్తెక్కినట్టు ఎక్కింది అందరికీ. ఆలోచన చేయండి. ఇది రాత్రి వేళ చెప్పించాడు దేవుడు ఈ విషయాల్ని. తెల్లారేటప్పటికి మర్చిపోతారో, లేకపోతే హృదయంలో భద్రం చేసుకొని ఇక పోరాటం మొదలుపెట్టి ఈ రాత్రి నుంచే స్టార్ట్ చేస్తారో మీ ఇష్టం. ఈరోజు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు కాసేపటికి ఇక మీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఈ నైట్ దేవునితో గోజాడుకునే ఛాన్స్, నీ సమస్యను దేవుని ముందు పెట్టే ఛాన్స్. ఈరోజు ఏ విషయాల కోసం నలుగుతున్నావో ఈ రోజు నుంచే ఆ అంశం కోసం ప్రార్థన చేయడానికి మొదలు పెట్టే ఛాన్స్ ఈరోజు, ఈ రాత్రి వేళ నీకు అవకాశం దొరికిద్ది. ఈ ప్రార్థనకు ప్రత్యేక విలువ ఉందండోయ్. దేవుడు నిన్ను దర్శించిన దాకా వదలొద్దు. ఆ భక్తిని సాధన చేయండి. జవాబు ఇచ్చిన దాకా వదలొద్దు. నా ప్రభు అనాలా, నా కుమారి నీ విశ్వాసం గొప్పదిరా తల్లి అనాలా. నా కుమారుడా నీ విశ్వాసం గొప్పది అనిపించుకుందామా? అలా సిద్ధపడదామా? చాలు, ఇక పెద్ద మ్యాటర్ ఏం అవసరం. కృప మనకు తోడై ఉండును గాక. ఇంకెందుకు మళ్ళీ ఇంకా భర్తిమయ్యి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచును పో. అమ్మా
నీ విశ్వాసం గొప్పది. నీవు కోరినట్టే నీకు అగును కాకపో. అంటే ఆ ఘడియలోనే ఆమె కుమార్తె బాగుపడింది. ఏమి ఇంటికి అడిగిపోయి ఆ వర్తమానం కూడా కూతురికి చెప్పలా. ఏం పోయేసరికి కూతురు బాగుపడి అమ్మకి ఎదురు వచ్చిందమ్మా, నాకు తగ్గిపోయిందమ్మా, నేను బాగున్నాను అనుకుంటా. అలాంటి మొండి తల్లిగా మొండి తండ్రిగా నీవు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తే అలా చేస్తాడండి దేవుడు కార్యాలు. కొడుకు వచ్చాడని సందడిగా పండగ పిండి వంటలు చేస్తుంది తల్లి. పాపం కాలు జారిపడి కాలు ఇరిగిపోయింది. జో గారి తండ్రి దానియేలు గారి సాక్ష్యంలో నేను చదివాను. రెండుగా విడిపోయిన కాలు. వాళ్ళు భక్తే వేరండి. పెద్దోళ్ళు అప్పటి తరపు వాళ్ళ భక్తి, ఆ మొండితనం, ఆ పట్టుదల, ఆ విశ్వాసం సామాన్యమైంది కాదు. ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి వైద్యం చేయించాలంటే బండి కట్టాలి. ఆ రాత్రి వేళ బండి ఎవరు కట్టరు. అల్లాడిపోతుంది కాలు విరిగి. ఏం చేయాలా? అప్పటి రోజుల్లో ఎడ్ల బండిలేగా. టౌన్కు తీసుకెళ్ళాలంటే ఎడ్ల బండి మీద. చదువుతూ పాపం సెలవులు కొడుకు వచ్చాడని పిండి వంటలు చేసి హడావుల్లో పడి కాలు ఎరగొట్టుకుంది. ఆయన చేసిన విషయం ఏంటో తెలుసా? సరికి తెల్లారినాక ఆమెను బండి కట్టుకొని తీసుకొని పోవాలి. సరే తెల్లారినాక తీసుకెళ్దామని వాళ్ళు వదిలేశారు. ఆయన మాత్రం ఆమె బెడ్ మీద పండుకోబెట్టి తల్లిని ఆమె పడక దగ్గర మోకాళ్ళు వేశాడు. తెల్లవార్దులు ప్రార్థన చేశాడంట. నా తల్లి కాళ్ళను స్వస్థపరచు, ముట్టు, ఒక్కసారి నువ్వు ముట్టు, ఒక్కసారి నువ్వు ముట్టు, ఒక్కసారి నువ్వు ముట్టు, నువ్వు తాకు తండ్రి. ఆమె నా కోసం దెబ్బతింది, నా పిచ్చి తల్లి నా కోసం దెబ్బతింది, నా కోసం కాలు కొట్టుకుంది, నాకు ఆహారం తినిపించాలని నా తల్లి ఈ బాధపడింది. నా దేవా, నా తల్లిని ముట్టు, నా తల్లిని స్వస్థపరచని ఆ పడక దగ్గర మోకాళ్ళుని గోజాడి ప్రార్థన చేస్తా ఉంటే తెల్లవారుజాముకి కలక్కమని సౌండ్ వచ్చిందంట. తెల్లవారుజాముకి కలక్కమని సౌండ్ వచ్చింది. తుళ్ళిపడింది ఆమె. అప్పటిదాకా ఇరిగిన దగ్గర ఒక రకమైన సలుపు బాధ ఉంటుంది, జాలు, అదొక రకమైన బాధ ఉంటుంది విరిగిన దగ్గర. అది విరిగిన వాళ్ళకే తెలుసు, విరగని వాళ్ళకి తెలియదు. ఆ బాధను అనుభవించిన ఆమె ఆ క్షణంలో ఒక్కసారిగా ఆ బాధ మటుమయమైపోయింది. తర్వాత చూస్తే విరిగిన కాలు అతుక్కొని ఉంది, మామూలుగా అయిపోయింది కాలు. ఇక బండి కట్టాల్సిన అవసరం రాలా, తెల్లారి మామూలుగా నడుస్తుంది. అసలు ఇలాంటి కార్యాలు జరిగినాయి అంటేనే ముందు అసలు విశ్వాసం ఉంటుందా కొంతమందికి? ఏదో చెబుతారు కానీ జరిగినాయి అంటావా? పట్టుదలగా ప్రార్థన చేస్తే తండ్రి సన్నిధి పరిచర్యలో పట్టుదలగా ప్రార్థన చేస్తే అది 2006వ సంవత్సరం అయిపోయింది. 2007 స్టార్ట్ 31st నైట్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఒక ఆమెను తీసుకొచ్చారు. డెడ్లీ కండిషన్లో ఉంది. తెచ్చినప్పుడే డౌట్ వచ్చింది, నాకు అయిపోయింది నేను ఆయన. కరెక్ట్గా సగం ప్రార్థనలో ఉన్న ఇట్లా మధ్యరాత్రిలో కరెక్ట్గా ఈ జామున చచ్చిపోయింది. పరిచర్య అప్పుడే స్టార్టు, చర్చిలో చచ్చిపోయిందని మళ్ళీ గందరగోళం. ఏం చేయాలా? అయితే దేవుని కృప, ప్రార్థన చేశా, విశ్వాసుల చేత చేపించా, మొత్తం చేత చేపించా. దేవుని కృపను బట్టి పోయిన ప్రాణం వచ్చింది. నేను ఎరగని అనుభవాలు కాదు, నేను చూశాను, నేను అనుభవించాను. అవకాశమే లేదు. దేవుడు బ్రతికించాడు అని. అంటే వేదన పడ్డా, చర్చిలో ఇలా జరిగితే ఎలాగానే. ఇప్పుడు ఈ మాట తీసుకొని ఇంకా గుట్టకొట్లాడే వాళ్ళందరం తీసుకొచ్చి లేపురా అంటారేమో మళ్ళీ. దేవునికి స్తోత్రం. ఇక అంత గుట్టకొట్లాడే శాంతిలు మొత్తం తెచ్చిదా లేవు. నాకు తెలియదు, నేనే కదా, నా ఆత్మీయ బిడ్డలు మొత్తం ప్రార్థన చేశాం, దేవుడు బ్రతికించాడు. ప్రియులారా, అలా కార్యాలు చూశాను నేను. ఈరోజు నేను ఇలాగ ఉన్నానంటేనే ఆయన కృప.
అసలు ఆ విశ్వాసం ఎవరికి ఉంటుందండి? తల్లి పడక దగ్గర మోకాళ్ళు వేయాలి, ఆమెను సమాధానం దేవుడు స్వస్థపరిచిన దాకా పట్టుదలగా గోజాడాలి అని, నా కోసం కాలు ఇరగొట్టుకున్న తల్లి కోసం నేను నిద్ర మానుకొని కూర్చుంటానని ఆమె పడక దగ్గర నిద్ర మానుకొని కూర్చొని గోజాడే కొడుకేడి? కూతురేది? గోజాడాడు. తెల్లవారుజాముకి ఆన్సర్ వచ్చింది. తెల్లవారు నాకు బండి కట్టే పని లేదు, ఇక మామూలుగా అయిపోయింది. యేసుప్రభు ఏం మారలా, యేసుప్రభు శక్తి కూడా మారలా. మన భక్తి మారింది, మన భారం తగ్గింది, మన విశ్వాసం సన్నగిల్లింది. ఈరోజు సరిదిద్దుకుందాం. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటి రీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం. హెబ్రీ పత్రిక 13:8 మాట ఉంది, ఆయన మార్పు లేనివాడు, ఆయన నామంలో శక్తి కూడా తగ్గలేదు. కానీ విశ్వాసుల్లో విశ్వాసం తగ్గింది. అవన్నీ కథలుగా చెప్పుకోవడానికే అలాగా సరిపోయినట్టుగా ఉంది, కానీ ఈరోజు అలాంటి అనుభవాలు అనుభవించిన వాళ్ళు తక్కువ. అలా ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు రేపు పగటి వేళ సాక్ష్యం ఇస్తారు. చూడండి, నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరిగిన మన డబ్బా కాదు ఇది. మళ్ళీ అందరూ శాలేమని ఎప్పుడు పడతారు, నీకు దండం. మిమ్మల్ని నా మీద అనుకునేటట్టు చేయటం కాదు నా పని, మిమ్మల్ని ఆయనకి అనుసంధానం చేయటం నా పని. మిమ్మల్ని అందరినీ దేవుని పాత్రలుగా చేసి మీరు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు అలాంటి కార్యాలు చూపించే వ్యక్తులుగా మిమ్మల్ని తయారు చేయాలనేది నా భారం. ఏమంటారు? రైట్.